గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గెట్ రెడీ. మీ బ్యాగులు సర్దుకోండి, మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, మీ వ్యాపారాలకు సిద్ధమవ్వండి, ఉద్యోగస్తులు రెడీగా ఉండండి. కళ్యాణం కాని వారికి అంతగా పెళ్లి బాజా మోగుతుంది. సంతానం కాని వారికి సంతాన యోగం. 1, 2, 3, 4 కాదు, వందల కొద్ది, టన్నుల కొద్ది అనుగ్రహం పొందబోతున్నారు కన్యారాశి మిత్రులారా. శని మరియు రాహు మీనరాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేతు కన్యారాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత తగ్గినా, గందరగోళం ఉన్నా దాన్ని జయిస్తారు. గురు మిథున రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్ లో చాలా మార్పులు వస్తున్నాయి, కొత్త అవకాశాలు వస్తాయి, పనిలో గుర్తింపు పెరుగుతుంది, పదోన్నతి ఉంటుంది. బాగా పై అధికారులతో మర్యాదతో వ్యవహరించండి. మీకు ఒక అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నెల ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఈ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చాలా అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామి లభిస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు మీ బిజినెస్ కి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ గా ఈ కామర్స్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ లో విభేదాలన్నిటి కూడా తొలగిపోతుంది. భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా మల్టిపుల్ అవకాశం, అద్భుతమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు. భూమి మీద పెట్టుబడి పెట్టండి, వ్యాపారం మీద పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల వాంటెడ్ గా ఉన్నా కూడా, మార్కెట్ వాంటెడ్ ఉండగా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే నెల కన్యారాశి వారికి నెల. బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్ లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్, మీకు పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు, మీరు వ్యాపారం చేస్తే మంచి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు సొంతంగా భూమి పూజ కానీ, గృహప్రవేశం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో సంబంధిత కేసులు మలుపు తిరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఆలస్యమైన అద్భుతంగా ఉంటుంది. ఒప్పందాలని కరెక్ట్ గా చూసుకోండి. ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, లేదా ఏ విధమైనటువంటిదైనా కూడా ఈసారి మీకు బాగుంటుందని ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోకుండా ఉన్నది కలిసికట్టుగా వెళ్లే అవకాశాలు బాగున్నాయి. అహం తగ్గించుకుంటే ఇంకా మంచిది. విద్యార్థులకి మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయవంతులు అవుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, వాటికన్నిటికీ కూడా ఒక ఉపశమనం అని చెప్పొచ్చు. ఆన్లైన్ లో ఆదాయం పెరుగుతుంది. ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పాను, ఇవన్నీ చేసుకోవచ్చు. అది ఏ రంగంలో ఉన్నా ఈ కామర్స్ చేసుకోవచ్చు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఈ నెలలో దాగి ఉన్నటువంటి ఒక అదృష్టం ఎక్కడో ఏదో ఒక పాయింట్ ద్వారా మీ ఛానల్ అలాగే టర్న్ అవుతుంది. వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కళాకారులకైతే ఇది వచ్చి మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. కొత్త భాగస్వామ్యం అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద పెద్ద లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పొచ్చు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. కాస్మెటిక్స్, విపరీతమైనటువంటి స్నోలు ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, వాటి దానివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. కడుపు సమస్యలు, చర్మ సమస్యలు, నరాల బలహీనత, కాస్త స్ట్రెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాస్త ఒక మాస్టర్ చెకప్ డాక్టర్ ద్వారా చేసుకోండి. ఇంకా అదృష్ట రంగు మీకు ఊదా రంగు, బ్లూ కలర్ చాలా కలిసి వస్తుంది.
అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారం విష్ణు సహస్రనామం చేయండి, లేదా ఒక మంచి రామాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణ అని ప్రార్థన చేయండి. శనివారం శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి. ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, వేసవి కాలం కాబట్టి. పేదలకు ఒక చెప్పు లేకపోతే ఒక గొడుగో దానం ఇవ్వండి. కన్యారాశి వారు గుర్తుంచుకోండి, సమయం బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ నెల సంబంధాలు మరియు నిర్ణయాలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకు గురుగారు మాకు ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏమైనా ఉన్నాయా, ఒక అపురూపణ వస్తువులు ఉన్నాయంటే ఒక అద్భుతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. మనకు ఎక్కడ వెబ్సైట్ లేవు, ఇంకోటి లేదు ఆన్లైన్ అమ్మడానికి. మనం ఫోన్ చేస్తేనే ఈ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేశారనుకోండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. గురువారు మేము గోచార ప్రకారంగా తెలుసుకున్నాం కదా, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా ద్వారా అపాయింట్మెంట్ పొందాలంటే, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి పడి పూజలు చేసి అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోన అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పకుండా జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు, ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు గల్లి గల్లికి. మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం. రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి.
కళ్యాణాష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం. అందులోనూ రాజా రామచంద్ర స్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామి వారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి, మనస్సులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాము. ఎందుకు కష్టాలు వస్తాయి మనకు? కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి, సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు, శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళందరూ, ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ, ఈరోజు మనం ఏమేం చేయొచ్చు? సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టచ్చు, చలివేంద్రాలు పెట్టచ్చు, భోజనాలు పెట్టచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఇంకా ఉంది. ఇది ఈ రోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి, జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, 14 సంవత్సరాల అరణ్యంలో గడిపాడు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు. చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్.